హాయ్ గైస్, వెల్కమ్ టు అనదర్ వీడియో. సో నేను లాస్ట్ వీడియోలో ఏంటంటే గోడాడీ నుంచి హోస్టింగ్ని ఎలా కొనాలి అనే దానిపైన వీడియో అయితే చేయడం జరిగింది. సో నేను డిలక్స్ హోస్టింగ్ తీసుకున్నాను కాబట్టి నాకేంటంటే దాంతోపాటు ఒక డొమైన్ అండ్ అలాగే ఒక ఈమెయిల్ అనేది ఫ్రీగా వచ్చింది. సో అవి ఎట్లాగో నాకు డొమైన్ అండ్ అలాగే హోస్టింగ్ అయితే ఉంది కాబట్టి సో ఈరోజు ఈ వీడియోలో నేను మీకు మన హోస్టింగ్ సర్వర్లో వర్డ్ప్రెస్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేది ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. సో గైస్, వీడియోని పూర్తిగా చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు కామెంట్ చేయండి. సో మీరు రాసే ప్రతి కామెంట్కి నేనైతే రిప్లై ఇస్తాను. అండ్ అలాగే గైస్, ఈ వీడియోని కొంచెం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ అయితే చేయండి. సో మరి టాపిక్లోకి వెళ్ళిపోయినట్టయితే గైస్, ముందుగా మీరు ఏంటంటే మీకు సంబంధించిన గోడాడీ అకౌంట్లో లాగిన్ అవ్వండి. లాగిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు ప్రోడక్ట్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయండి. ప్రోడక్ట్స్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సంబంధించిన డొమైన్స్ అండ్ అలాగే మీకు సంబంధించిన వెబ్ హోస్టింగ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ మీకు వెబ్ హోస్టింగ్ అని ఉంటుంది కదా, ఇక్కడ మీకు సెటప్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయండి. సో ఇక్కడ మనం సెటప్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఒక డొమైన్ని పిక్ చేసుకోమంటుంది. సో మీరు ఏ డొమైన్ని వాడి వెబ్సైట్ని బిల్డ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ డొమైన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డేటా సెంటర్ అనేది అడుగుతుంది. సో డేటా సెంటర్ అనేది ఏసియా లేదా నార్త్ అమెరికా పెట్టుకోండి. సో నేనైతే ఏసియాని సెలెక్ట్ చేసుకున్నాను. సో ఏసియాని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి గైస్, మనకి ఏంటంటే క్రియేటివ్ వర్డ్ప్రెస్ సైట్ అని ఉంది కదా. సో ఇక్కడ నో థ్యాంక్స్ పైన క్లిక్ చేయండి. నో థ్యాంక్స్ పైన క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకి ప్రొవిజింగ్ యువర్ అకౌంట్ అని మనకి ఒక 2 minutes ఇలా ప్రాసెసింగ్ అనేది అవుతుంది. సో ఈ ప్రాసెసింగ్ అయిపోయిన తర్వాత ఎలా ఉంటుందో చూద్దాం. ఫ్రెండ్స్, మనకి లోడ్ అయిపోయిన తర్వాత ఇలాగ అనిపిస్తుంది. సో ఇక్కడ మీరు ఏంటంటే గో టు డాష్ బోర్డ్ పైన క్లిక్ చేయండి. గో టు డాష్ బోర్డ్ పైన క్లిక్ చేసినట్టయితే గైస్ మీకు ఏంటంటే ఇలాంటి ఒక యూఐ అనేది వస్తుంది. సో ఇక్కడ మీకు ఏంటంటే సి ప్యానల్ అడ్మిన్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయండి. అండ్ అలాగే ఇక్కడ మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే మీరు కనుక ఒకవేళ మనకి సి ప్యానల్లోకి లాగిన్ కాకుంటే మాత్రం మనకి ఏంటంటే అక్కడ సి ప్యానల్ లాగిన్ ఐడి అండ్ అలాగే పాస్వర్డ్ అనేది అడుగుతుంది. సో ఇక్కడ మీకు ఏంటంటే ఇక్కడ సి ప్యానల్ లాగిన్ అయితే ఉంది అండ్ అలాగే ఇక్కడ పాస్వర్డ్ కూడా ఉంటుంది. సో ఈ పాస్వర్డ్ని మీరు చేంజ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి పాస్వర్డ్ తర్వాత చేంజ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు మీకు సంబంధించిన పాస్వర్డ్ని సెట్ చేసుకోండి. సో ఇక్కడ చూడండి గైస్, నేను నా పాస్వర్డ్ని సెట్ చేసుకుంటున్నాను. ఇలా మీరు కూడా మీకు సంబంధించిన ఒక పాస్వర్డ్ని సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత మనకి సి ప్యానల్లో ఒక్కోసారి సర్వర్ ప్రాబ్లం ఉంది, ఏంటంటే అది మళ్ళీ రీలాగిన్ అవ్వమంటుంది అన్నట్టు. సో రీలాగిన్ అవ్వమన్నప్పుడు మనం ఏంటంటే ఇంతకుముందు నేను అక్కడ చూపెట్టిన మనకి ఏదైతే లాగిన్ ఐడి ఉందో ఈ లాగిన్ ఐడిని అండ్ అలాగే ఈ పాస్వర్డ్ని మనం ఎంటర్ చేయాలి. సో ఇక్కడ చూడండి గైస్, సి ప్యానల్ అడ్మిన్ పైన క్లిక్ చేస్తున్నాను. సి ప్యానల్ అడ్మిన్ పైన క్లిక్ చేయగానే ఇది డైరెక్ట్గా వేరే ఒక ట్యాబ్ అనేది ఓపెన్ చేసుకొని మనకి ఇలాంటి ఒక ప్యానల్ అనేది చూపెడుతుంది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఏంటంటే మనకు సంబంధించిన వర్డ్ప్రెస్ని ఇన్స్టాల్ చేయాలి. సో ఇందులో ఉన్న ఆప్షన్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. సో ఇందులో మీరు ఏం ఎక్స్ట్రాగా మాత్రం క్లిక్ చేయకండి. సో ఎందుకంటే మనం ఇందులో ఏదైనా ఒక్క పొరపాటు చేసినా కూడా మన వెబ్సైట్ డేటా అనేది లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో కాబట్టి నేను చెప్పబోయే ప్రాసెస్ని మీరు మొత్తం చూసిన తర్వాత స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి అర్థమైన తర్వాత మీరు ప్రాక్టికల్గా వేయండి. సో మీరు ఏమాత్రం తప్పు చేసినా కూడా మీ వెబ్సైట్లో ఉన్న డేటా అనేది పోయే అవకాశం ఉంటుంది. సో గైస్, ఇలా ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి సెర్చ్ ఉంటుంది. సో సెర్చ్లో ఇక్కడ మీరు ఏంటంటే ఇన్స్టాల్ రాన్ అని కొట్టండి. సో ఇక్కడ చూస్తే మనకి ఇన్స్టాల్ రాన్ అప్లికేషన్ ఇన్స్టాలర్ అని ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయండి. సో దీనిపైన క్లిక్ చేసిన తర్వాత గైస్ మనకేంటంటే ఇలా ఓపెన్ అయిపోద్ది. సో ఇక్కడ మనకు చూసుకోవచ్చు, ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. అంటే మనకు సంబంధించి ఎలాంటిది కావాలి అనేది మనం ఇక్కడ నుంచి అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ సెర్చ్ బార్లో వర్డ్ప్రెస్ అని సెర్చ్ చేయండి. సో వర్డ్ప్రెస్ అని సెర్చ్ చేసినప్పుడు మనకి ఏంటంటే ఇలా వర్డ్ప్రెస్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఇన్స్టాల్ దిస్ అప్లికేషన్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఈ ఇన్స్టాల్ దిస్ అప్లికేషన్ పైన క్లిక్ చేయండి. సో ఇన్స్టాల్ దిస్ అప్లికేషన్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ఏంటంటే డైరెక్టరీ అడుగుతుంది. సో ఇది ఆప్షనల్. సో మీరు సెలెక్ట్ చేసుకుంటే సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకుంటే లేదు. సో తర్వాత ఇక్కడ చూడండి మనకి వెర్షన్ అడుగుతుంది. సో ఇది రికమెండెడ్లోనే ఉండనివ్వండి అండ్ అలాగే లాంగ్వేజ్ కూడా ఇంగ్లీష్లోనే పెట్టుకోండి.
తర్వాత ఇవన్నిటిని ఏం చేంజ్ చేయకండి. తర్వాత ఇక్కడ అడ్మినిస్ట్రేటర్ యూజర్ నేమ్ అని అడుగుతుంది. సో యూజర్ నేమ్ మీరు ఏదైనా ఒకటి సెట్ అయితే చేసుకోండి. సో ప్రస్తుతానికి నేను ఇక్కడ ఈ యూజర్ నేమ్ని సెట్ చేసుకున్నాను. సో యూజర్ నేమ్ సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్ అడుగుతుంది. సో పాస్వర్డ్ని కూడా మీరు సెట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇలా మీరు అడ్మినిస్ట్రేటర్ యూజర్ నేమ్ అండ్ అలాగే పాస్వర్డ్ని పెట్టుకున్న తర్వాత ఇక్కడ మీరు కొంచెం కిందికి రండి. కిందికి వచ్చినట్టయితే మీకు ఇక్కడ ఇన్స్టాల్ అని ఒక బటన్ ఉంటుంది. దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసినట్టయితే మన హోస్టింగ్ సర్వర్లో వర్డ్ప్రెస్ అనేది ఇన్స్టాల్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు మనకి ఇది ప్రాసెసింగ్ అవుతుంది. సో ఇక్కడ చూడొచ్చు, ఇది మనకి ప్రాసెసింగ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి వర్డ్ప్రెస్ అనేది ఓపెన్ అయిపోద్ది. సో ఇది మొత్తం ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఎలా ఉంటుందో ఒకసారి నేను మీకు చూపెడతాను. ఫ్రెండ్స్, ఇది మొత్తం ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మనకి ఇలా కనిపిస్తుంది. సో ఇప్పుడు మనకి మన హోస్టింగ్ సర్వర్లో వర్డ్ప్రెస్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది. సో మీరు కావాలనుకుంటే దీన్ని చెక్ కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి, నా వెబ్సైట్ అనేది ఇప్పుడు లైవ్లో ఉంది. ఇక్కడ చూడండి, హెలో వరల్డ్ అని అండ్ అలాగే ఇక్కడ రీసెంట్ పోస్ట్ అని ఇవన్నీ వస్తున్నాయి కదా. సో ఇది ఒక శాంపుల్ వెబ్సైట్ మాత్రమే. సో తర్వాత దీన్ని ఎలా ఎడిట్ చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఈ వీడియో నేను మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేయండి అండ్ అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం కాబట్టి సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. సో మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. జై హింద్.